ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. విచారణకు హాజరవ్వాలంటూ ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ కు అధికారులు ఈడీ నోటీసులు ఇవ్వగా తమకు సమయం కావాలంటూ ఈడీని కోరారు అధికారులు. ఈ రోజు రేపు విచారణకు హాజరవ్వాలంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చింది ఈడీ. అయితే మొదట 2 లేదా 3 వారాల సమయం కావాలన్న అధికారులు, ఆ తర్వాత 8న విచారణకు వస్తానని బిఎల్ఎన్ రెడ్డి, 9న విచారణకు హాజరవుతానని అరవింద్ కుమార్ తెలిపారు. మరోవైపు ఈ నెల 7న విచారణకు హాజరవ్వాలంటూ కేటీఆర్ కు ఇప్పటికే నోటీసులు ఇచ్చింది ఈడీ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. విచారణకు హాజరవ్వాలంటూ ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ కు అధికారులకు ఈడీ నోటీసులు ఇవ్వగా తమకు సమయం కావాలంటూ ఈడీని కోరారు అధికారులు. ఈ రోజు రేపు విచారణకు హాజరవ్వాలంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చింది ఈడీ. అయితే మొదట 2 లేదా 3 వారాల సమయం కావాలన్న అధికారులు, ఆ తర్వాత 8న విచారణకు వస్తానని బిఎల్ఎన్ రెడ్డి, 9న విచారణకు హాజరవుతానని అరవింద్ కుమార్ తెలిపారు. మరోవైపు ఈ నెల 7న విచారణకు హాజరవ్వాలంటూ కేటీఆర్ కు ఇప్పటికే నోటీసులు ఇచ్చింది ఈడీ. ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అయితే కూడా అధికారులు అయితే విచారణకు మరికొంత సమయం కూడా కోరుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళు ఎప్పుడు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది? మరోవైపు ఈ నెల 7వ తేదీన కేటీఆర్ కూడా విచారణకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి విచారణకు వెళ్తారా లేదా? డీటెయిల్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే 3కి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన కేటీఆర్ ను హాజరు కావాలని చెప్పేసి ఈ నోటీసులో పేర్కొంది. ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డితో పాటు రేపు అరవింద్ కుమార్ ని విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొంది. కానీ ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి రాలేదు, నేను ఈ రోజు విచారణకు రాలేకపోతున్నాను, వేరే సమయం ఇస్తే ఆ రోజు వస్తానని చెప్పేసి కూడా మొదట ఈడీకి ఇమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాత 8వ తేదీన విచారణకు వస్తానని చెప్పేసి కూడా మరోసారి ఈమెయిల్ ద్వారా ఈడీ అధికారులకి లేఖ రాసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అరవింద్ కుమార్ కూడా రేపు విచారణ ఉంది కాబట్టి రేపు నేను రాలేకపోతున్నాను, ఈ నెల 9వ తేదీన వస్తానని చెప్పేసి కూడా ఈమెయిల్ ద్వారా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా సమాచారం ఇవ్వడంతో ఇప్పుడు ఈడీ అధికారులు వీరి డేట్లకి సమయం ఇస్తారా లేదంటే ముందుగానే రావాల్సి ఉంటుందని చెప్తారా అనేది కూడా ఇంకా స్పష్టత రాలేదు. కానీ వీళ్ళు 8, 9 తేదీల్లో ఇద్దరం వస్తామని చెప్పేసి కూడా మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంకా ఈడీ నుంచి వీళ్ళు ఎప్పుడు విచారణకు హాజరు కావాలి లేదంటే అదే డేట్ లో వస్తామంటే ఓకే అని అంగీకారం ఇస్తారనేది కూడా ఇంకా తెలియలేదు. దీనికి సంబంధించి ఈడీ అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెయిల్ ద్వారానే వారిద్దరికి కూడా సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. ఇక 7వ తేదీన కేటీఆర్ విచారణకు రావాల్సిందిగా కూడా నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. కేటీఆర్ కూడా ఈడీ నుంచి నోటీసులు వచ్చాయి, విచారణకు వెళ్తామని చెప్పారు. కానీ ఆయన ఈ ఫార్ములాకు సంబంధించిన కేసుల నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. దానిపై పూర్తి వాదనలు పూర్తయ్యాయి, తీర్పు రిజర్వ్ అయింది కాబట్టి ఆ రిజర్వ్ ఉన్నందున ఏసీబీ అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇటు ఏసీబీ తో పాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఈడీ దర్యాప్తులో వేగం పెంచే ఈ రోజు రావాలని చెప్పేసి బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు 8, 9 సమయం కోరారు కాబట్టి ఆ రోజు విచారణకు పిలుస్తారా లేదంటే అంతకు ముందే పిలిచి విచారిస్తారా అనేది కూడా ఈడీ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. కాబట్టి 7న కేటీఆర్ విచారణ ఉంది కాబట్టి వీరిద్దరు అధికారులుగా పనిచేశారు, వీరు కీలకంగా వ్యవహరించారు కాబట్టి వీరి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ని ఆ తర్వాత విచారిద్దామని ఈడీ అనుకుంది. కానీ వీరు 8, 9 వస్తామంటున్నారు కాబట్టి ముందు కేటీఆర్ విచారణ తర్వాత వీరిద్దరిని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా, అసలు ఈ ఫార్ములాకు సంబంధించి ఎలాంటి గోల్మాల్ జరిగాయి, ఆర్బీఐ రూల్స్ తో పాటు ఇటు గవర్నమెంట్ అనుమతి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి కూడా తీసుకోలేదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కి అదనంగా హెచ్ఎండిఏ 8 కోట్ల రూపాయలు ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ విదేశీ కంపెనీకి డాలర్ల రూపంలో డబ్బులు చెల్లించారు. 2 విడతల్లో ఈ డబ్బులన్నీ కూడా బ్యాంకు ద్వారా హెచ్ఎండిఏ ఖాతా ద్వారా బదిలీ చేశారు. అగ్రిమెంట్ కాకముందే డబ్బులు ఎందుకు బదిలీ చేశారనే దానిపై కూడా పూర్తిగా ఈడీ విచారించనుంది.
ఓకే సురేష్, అయితే ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఇద్దరు అధికారులు కూడా విచారణ వాయిదా వేయడంతో కూడా వాయిదా కావాలని అడగడంతో కూడా, ఎందుకంటే ఆల్రెడీ 7వ తారీఖున కేటీఆర్ విచారణకి రావాలంటూ కూడా ఈడీ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. మరి వీరిద్దరు అధికారుల స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ ని క్వశ్చన్ చేసే అవకాశం ఉండటంతో మరి ఇప్పుడు ఏమన్నా కేటీఆర్ ఒకవేళ వాళ్ళిద్దరు కూడా వాళ్ళు అడిగినట్టు కూడా 8, 9 తేదీల్లో విచారణకు ఒకే చెప్తే ఈడీ, మరి కేటీఆర్ విచారణ వాయిదా వేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అలా ఏం జరగకపోవచ్చు. ఖచ్చితంగా కేటీఆర్ కి సంబంధించిన స్టేట్మెంట్ 7వ తేదీన రికార్డ్ చేస్తారు. అసలు ఎందుకు ఆ ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది, అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ లో కూడా వెల్లడించింది. ఈ ఫార్ములా కంపెనీని హైదరాబాద్ కు రప్పించింది నేనే, అగ్రిమెంట్ చేపించింది నేనే, డబ్బులు మాత్రం హెచ్ఎండి అధికారులు ట్రాన్స్ఫర్ చేశారు, ఎలక్షన్ బిజీలో నేను అంత పట్టించుకోలేదు అని చెప్పేసి ఆయన చెప్తూ వస్తున్నాడు. కాబట్టి మొత్తం ఈ వ్యవహారంలో కీ రోల్ గా ఉంది మాజీ మంత్రి కేటీఆర్ కాబట్టి కేటీఆర్ స్టేట్మెంట్ ఖచ్చితంగా రికార్డ్ చేస్తారు. ఇప్పటికీ దీనికి సంబంధించి ఏదైతే పూర్తిగా ఆధారాలన్నిటిని కూడా మున్సిపల్ శాఖతో పాటు హెచ్ఎండిఏకి సంబంధించి, అదేవిధంగా ఏసీబీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా ఈడీ ఇప్పటికే తెప్పించుకుంది. కాబట్టి వాటి ఆధారంగానే కేటీఆర్ ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక 55 కోట్ల రూపాయలు కేటీఆర్ ఆదేశిస్తేనే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పేసి కూడా గతంలో జనవరిలోనే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రభుత్వానికి వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని ఆధారంగానే ఇప్పుడు ఈ కేసు అంతా దర్యాప్తు జరుగుతుంది. ఈ 55 కోట్లే కాకుండా మొత్తం 3 సీజన్లకి 600 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి నిధులు ఇచ్చేందుకు అంగీకారంతోనే ఎంఓ చేసుకున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫార్ములాని రన్ చేసేందుకు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మరో 550 కోట్లు హెచ్ఎండిఏ ఖజానాకు భారం పడేది. ఎందుకంటే స్పాన్సర్లు ముందు గ్రీన్ కోకు సంబంధించిన స్పాన్సర్ ఏర్పాట్లకి స్పాన్సర్షిప్ ఇస్తామని చెప్పేసి ముందుకు రావడం, అగ్రిమెంట్ చేసుకోవడం, తర్వాత 10th సెషన్ కి ఆయన విత్డ్రా కావడంతో అప్పుడు హెచ్ఎండిఏ పూర్తిగా మేము నిధులు చెల్లిస్తాం, స్పాన్సర్ కూడా మేమే ఇస్తామని చెప్పేసి కూడా అక్కడ ఒప్పందం చేసుకున్నారు. దీంట్లో ప్రభుత్వానికి అదనంగా భారం పడేది, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పేసి కూడా గుర్తించి ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. ముందు జాగ్రత్తల్లో చర్యల్లో భాగంగా దీనికి సంబంధించే వారైతే ఏదైతే చెప్తున్నారో ఈ ఫార్ములాకు సంబంధించి లాభం జరిగిందని, ఎలాంటి లాభం ప్రభుత్వానికి జరగలేదు, పెట్టుబడులు కూడా రాలేదు అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఒకవేళ ముందుకు వెళ్ళుంటే మరో 550 కోట్లు అదనంగా భారం పడి ఉండేదని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే ఈడీ విచారణలో ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించే ప్రస్తుతం అయితే కేటీఆర్ ని 7వ తేదీనే ఖచ్చితంగా విచారణకు పిలిచే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. ఓకే రైట్ సురేష్, థ్యాంక్ యూ.